కుదిరితే పరిగెత్తు, లేకపోతే నడు, అదీ చేత కాకపోతే పాకుతూ పో, అంతేకాని ఒకే చోట అలా కదలకుండా ఉండిపోకు. ఉద్యోగం పోయిందని, వ్యాపారం దెబ్బతినిందని, స్నేహితుడొకడు మోసం చేశాడని, ప్రేమించిన వాళ్ళు వదిలి వెళ్ళిపోయారని అలాగే ఉండిపోతే ఎలా? దేహానికి తప్ప దాహానికి పనికి రాని ఆ సముద్రపు కెరటాల ఎగిసి ఎగిసి పడుతుంటే నువ్వు తలుచుకుంటే నీ తలరాత ఇంతే అన్న వాళ్ళు సైతం నీ ముందు తల దించుకునేలా చేయగల సత్తా నీది. అలాంటిది ఇప్పుడొచ్చిన ఆ కాస్త కష్టానికే తల వంచేస్తే ఎలా? సృష్టిలో చలనమున్నది ఏది ఆగిపోకూడదు. పారే నది, వీచే గాలి, ఊగే చెట్టు, ఉదయించే సూర్యుడు అనుకున్నది సాధించాలని నీలో కసి కసిగా ప్రవహిస్తుందే, ఆ రక్తంతో సహా ఏది ఆగిపోకూడదు. లే, పడ్డ చోటు నుండే పరుగు మొదలుపెట్టు. నిన్ను కదలనివ్వకుండా చేసిన ఆ మానసిక బాధల సంఖ్యలను తెంచేయి. నువ్వు పడుకునే పరుపు చీదరించుకోకముందే బద్ధకాన్ని వదిలే. నీ అద్దం నిన్ను ప్రశ్నించకముందే సమాధానం వెతుక్కో. నీ నీడ నిన్ను వదిలి వెళ్ళకముందే వెలుతురులోకి వచ్చేయి. మళ్ళీ చెప్తున్నాను, కన్నీరు కారిస్తే కాదు, చెమట చుక్క చిందిస్తేనే చరిత్ర రాయగలమని తెలుసుకో. చదివితే ఇవి పదాలు మాత్రమే, ఆచరిస్తే అస్త్రాలు.